ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? అంత క్లియర్గా కనిపిస్తుంటే తెలుసా అని అడుగుతారేంటి? బిచ్చగాడే కదా అని సమాధానం చెప్పేస్తారేమో. కాసేపాగండి. ఓ పాత చినిగిపోయి అణిగిపోయిన పరుపుపై పడుకొని అప్పుడప్పుడు కూర్చొని చింపిరి జుట్టు, పిచ్చుకగూడులాంటి గడ్డం, చినిగి మాసిపోయిన బట్టలు దీనంగా చూస్తూ కనిపిస్తున్నాడు ఈ బిచ్చగాడు. అప్పుడప్పుడు ఆ పక్కన నడిచే జనాలు అతన్ని గమనించి అన్నం పెడితే తప్ప ఆ బిచ్చగాడి కడుపు నిండదు. స్వతహాగా వెళ్లి ఇవ్వాల్సిందే తప్ప అతను మాత్రం చేయి చాచి 10 పైసలు కూడా అడగడు. దాదాపు 15 సంవత్సరాల నుండి అక్కడే అదే పాత పరుపుపై ఉంటున్నాడు. ఆకాశం చెమటోడిస్తే అదే ఆ రోజు ఆ బిచ్చగాడికి స్నానం. ఎవరైనా పాత దుస్తులు ఇచ్చి వెళ్తే అదే అతనికి కొత్త బట్టల షాపింగ్. ఎవరైనా బుక్కెడు బువ్వ పెడితే ఆ బిచ్చగాడికి అదే పరమాన్నం. 15 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాడు కాని ఎవ్వరితో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కాని ఓ రోజు జరిగిన సంఘటన ఆయనెవరో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారిగా అతన్ని రోజూ చూసే జనాలే అతనెవరో తెలిసి షాక్. ఇంతకీ అతనెవరు? ఎందుకు జనాలు అంతగా షాక్ అయ్యారు అనే పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. చాలా మంది వీడియోస్ చూసేస్తున్నారు, లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియో పూర్తిగా చూశాక మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ముందు ముందు ఇంకా ఎంతో అద్భుతమైన కంటెంట్ తో వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక ఆలస్యం లేకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓ రోజు అనుకోకుండా గ్వాలియర్ వీధుల్లోకి వెళ్లారు ఇద్దరు పోలీస్ కో ఆఫీసర్లు. క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీలు రత్నేష్ సింగ్ తోమర్ మరియు విజయ్ సింగ్ భడోరియా. నవంబర్ 11న డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా గ్వాలియర్లోని లష్కర్ ప్రాంతంలో చలిలో వణికిపోతున్న బిచ్చగాన్ని చూశారు. బక్కపలచని దేహం, ముడుచుకొని ఆ పరుపులో పడుకున్నాడు. దాంతో వాళ్లు అతన్ని ఆ పరిస్థితిలో చూసి అలా ఊరికే వదిలేయకుండా డీఎస్పీ తోమర్ అతను చేసుకున్న బూట్లు తీసి అతనికిచ్చాడు. ఇంకో ఆఫీసర్ డీఎస్పీ భడోరియా తను ధరించిన జాకెట్ తీసి ఇచ్చాడు. ఇక వాళ్లు వెళ్లిపోతూ ఒక 10 అడుగుల వేశాక ఒక్కసారిగా వెనక నుండి వాళ్ల పేర్లు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరా అని వెనకకు తిరిగి చూశారు కాని ఎవ్వరూ లేరు. దాంతో మళ్లీ ముందుకు అడుగు వెయ్యబోయారు. మళ్లీ పిలిచినట్టు అనిపించింది. కాని ఆ గొంతు వాళ్లను అలా పేర్లు పెట్టి పిలిచేది ఎవ్వరో ఒక్క క్షణం అర్థం కాలేదు. కాని ఆ బిచ్చగాడి వైపు చూసేసరికి వాళ్లను పేర్లతో పిలిచింది ఆ బిచ్చగాడే అని తెలుసుకొని షాక్ అయ్యారు. మన పేర్లు అతనికి ఎలా తెలుసు అని షాకులో ఉన్న ఆఫీసర్లు ఆ బిచ్చగాడి దగ్గరకొచ్చి ఎవరు నువ్వు, నీకు మా పేర్లు ఎలా తెలుసు అని ప్రశ్నించారు. అంతే, ఆ బిచ్చగాడి మాటలకు వాళ్ల ఫ్యూజ్ లౌట్. ఇంతకీ ఆ బిచ్చగాడెవరో తెలుసా? ఆ ఇద్దరు డీఎస్పీలకు సహోద్యోగి, ఎక్స్ పోలీస్ ఆఫీసర్. అంతేకాదు ఒక ప్రొఫెషనల్ షూటర్. అతని మనీష్ మిశ్రా. ఆ బిచ్చగాడెవరో తెలిసాక వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. మాతో రమ్మని చెప్పి పిలిచారు. కాని మనీష్ మిశ్రా మాత్రం రానని మొండికేశాడు. దాంతో అతన్ని తీసుకుని ఓ ఆశ్రమంలో చేర్పించారు ఆ ఇద్దరు స్నేహితులు. అయితే మనీష్ మిశ్రా ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు, బిచ్చగాడిలా మారటానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివపురికి చెందిన మనీష్ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారుల పొజిషన్లో ఉన్నారు. అంతేకాదు మనీష్ సోదరి ఇండియన్ ఎంబసీలో ఉద్యోగి. అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మరియు మనీష్ కూడా మంచి అథ్లెట్ తో. అంతేకాదు 1999 బ్యాచ్ లోని టాప్ 10 లో షూటర్లలో ఒకడు. అతని చివరి పోస్టింగ్ 2005లో డాటియాలో జరిగింది. అంతేకాదు మనీష్ 1999 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజులకే 2021లో పేరుమోసిన నేరగాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో దాడి చేసి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాడు. రౌడీలకు, దోపిడీదారులకు, అన్ని మాఫియాలకు 5 ఏళ్లలో చుక్కలు చూపించాడు. అంతేకాదు ఓ స్టేషన్ కు దాదాపు 35,000 రూపాయలను వాళ్ల సర్వీస్ కు బహుమతిగా ఇచ్చాడు. ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లకు 500 రూపాయలు మరియు 1000 రూపాయలు రివార్డులు ఇచ్చే ఆ రోజుల్లో ఓ స్టేషన్ మొత్తానికి 35,000 తన సొంత డబ్బును బహుమతిగా ఇవ్వటం చాలా పెద్ద విషయం అని ఆ స్టేషన్ ఖర్గోన్ నుండి డీఎస్పీగా పదవీ విరమణ చేసిన గ్యాంగ్ రేడ్ గుర్తు చేసుకున్నారు. కానీ మనీష్ మిశ్రా ఫ్యామిలీ చాలా పెద్దది. మనీష్ చివరి పోస్టింగ్ కు ముందు ఆయన అతని నుండి డివోర్స్ తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత 2005 వరకు అంతా బాగానే ఉండింది. కానీ 2005లో మనీష్ ని దితియాలో పోస్ట్ చేశారు. డిటేయాకు వెళ్లిన మనీష్ 2 ఏళ్లుగా మానసికంగా కృంగిపోయాడు. దాంతో అతని మానసిక పరిస్థితి కూడా చాలా క్షీణించింది. దాంతో చాలా రోజులు డ్యూటీకి వెళ్లకుండా పిచ్చోడిలా తిరుగుతూ ఉండేవాడు. దాంతో ఉద్యోగం పోయింది. ఇక కుటుంబం అతని పరిస్థితి తెలుసుకుని ఆశ్రమంలో ఉంచి చికిత్స చేయటం ప్రారంభించారు. కానీ మనీష్ మాత్రం ఎప్పటికప్పుడు అక్కడి నుండి పారిపోతూనే ఉండేవాడు. అలా ఎన్నో ఆశ్రమాలు, ఎన్నోసార్లు పరియోపియాడు. ఇక చివరిసారిగా పారిపోయి 15 సంవత్సరాల తర్వాత తన కో ఆఫీసర్స్ కంట్లో పడ్డాడు. కానీ అతని మానసిక పరిస్థితికరంగా అతని తండ్రి ఎన్నిసార్లు మళ్లీ డ్యూటీలో చేరేలా ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. లక్షర్ విధుల్లో రెస్క్యూ చేసిన అతని స్నేహితులు బెంగళూరు హాస్పిటల్లో చేర్పించారు. ఎంతో మందికి కో ఆఫీసర్స్ వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ చికిత్స తీసుకు
చేసుకుంటూనే ఉన్నారు. 2020 నవంబర్లో 15 తర్వాత బిచ్చగాడిలా మారిన సూపర్ సిఓపి మనీష్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేకపోయారు. కానీ ఇప్పటికీ ఎవరికీ అర్థం కాంది ఏంటంటే భార్య విడిచిపెట్టడం వల్లే ఆయన మానసిక పరిస్థితి దెబ్బతిని ఉంటుందా అన్నది కొందరు అనుకుంటున్న విషయం. మరి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.